ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రజలను మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పీపీపీ అనేది ప్రైవేటీకరణ కాదు, గవర్నమెంట్ అనేవాళ్లు అమరావతి రాజధాని కూడా పీపీపీ మోడల్లో కట్టేస్తారా అని ప్రశ్నించారు. ఎవరికైనా ఏదైనా సర్జరీ చేసినప్పుడు లక్షల బిల్ అవుతుంది. పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేసిన హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారా అని ప్రశ్నించారు. మేము కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేయడం లేదు, నిజం అనేది ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. ఆర్థిక పరంగా పేదలను ఒక హ్యాండిక్యాప్ గా కూటమి ప్రభుత్వం చేసిందని అన్నారు. ఆరోగ్యపరంగా పేదలకు ఒక ధైర్యాన్నిచ్చే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో ఆరోగ్య రక్షణ లేక ప్రజలు బిక్కుబిక్కు అంటున్నారని అన్నారు. రాబోయే కాలంలో కూడా ప్రజాపక్షాన్ని ఉంటూ ప్రజల యొక్క వాయిస్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం నిజాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఆ మసిని తొలగించి తేటతెల్లం చేయడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తూనే ఉంటారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి కూడా కోటి సంతకాల సేకరణ, ఈ గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటైజేషన్ అటువంటి ఒక ఆలోచనల్ని ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఈ రోజున నేను గుంటూరు ఈస్ట్ నూరి ఫాతిమా గారు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గుంటూరు ఈస్ట్ లో 57వ వార్డులో ఈ రోజున కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజున ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సంతకాన్ని వాళ్ళ భవిష్యత్తుపై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి విద్యా రంగాల్లో చేసినటువంటి అఘాయిత్యాలు ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు బాధపడుతూనే ఉన్నారు. విద్యా రంగంలో తీసుకున్నట్లయితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాడు నాడు స్కూల్స్ దగ్గర నుంచి గోరుముద్ద దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎంతో జాగ్రత్తగా పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అని, స్కూల్ షూస్ అని, యూనిఫామ్స్ అని ఇలా ఇచ్చుకుంటూ వస్తే టోఫెల్ అని, ఇంగ్లీష్ మీడియం అని, ట్యాబ్లని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత పోటీ రంగానికి సరిపోయేట్టుగా ఆయన చేసుకుంటూ వస్తే ఈ రోజున వీళ్ళు సరైన యూనిఫామ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక ఆహారం కలుషితమయ్యి ఎంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ఇక వైద్య రంగానికి వస్తే ఎంతో గొప్ప ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఈ రోజు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ రోజున నిజంగా పేదవాడికి, దిగువ మధ్య తరగతి వాడికి అనుకోని కష్టం వస్తే ఆరోగ్యపరంగా ఆదుకునేది ఎవరు? కూటమి అధికారులు వచ్చి ఏమైనా సాయం చేస్తారా? వాళ్ళు వచ్చి లక్షల లక్షల బిల్లులు కడతారా? ప్రైవేట్ ఆసుపత్రుల్లో కట్టరు కదా. వీళ్ళ చావు వీళ్ళే చావాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే గనక ఆరోగ్యశ్రీ వాళ్ళకొక సంజీవనిగా ఉంటూ, వాళ్ళకొక ఆసరాగా ఉంటూ, వాళ్ళకొక ధైర్యంగా ఉంటూ ఉండేది. సరే, ఆరోగ్యశ్రీ తీసేశారు, కనీసం మా పిల్లలన్నా బాగా చదివించుకుంటాము, గవర్నమెంట్ కాలేజీలు ఉంటే, మెడికల్ కాలేజీలు ఉంటే అనుకునే పరిస్థితి కూడా ఈ రోజున ప్రజలకు లేకుండా చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఎన్ని లక్షల కోట్ల ఆస్తి అండి ఇది, రాష్ట్ర ఆస్తి. ఈ రాష్ట్ర ఆస్తిని ప్రైవేట్ పరం చేయడానికి మీరెవరు? అసలు మీకు ఏం హక్కు ఉంది? ఇది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి ప్రజల వద్దనే ఉండాలన్నటువంటి సదుద్దేశంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణలో ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు, సంతకాలు పెడుతున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా అన్యాయం జరుగుతుందో, ఈ రాష్ట్రానికి మోసం జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళు కూడా పేదవాళ్ళందరూ చూస్తున్నారు. ఎందుకనంటే ఎక్కువగా ఇబ్బంది పడుతుంది ఎవరైనా ఉన్నారు అనంటే, మేము ఓటేసి మా చావును మేమే తెచ్చుకున్నాం, మేము ఓటేసి మా కష్టాలను మేమే తెచ్చుకున్నాం అని చెప్పి ప్రజలు ఈ రోజు ప్రతి ఒక్క చోట కూడా గొంతెత్తుతా ఉన్నారు. పీపీపీ మోడ్ నిజంగానే అది ఏంటో కింద స్థాయిలో ఉన్న పేదవాడికి తెలియదు, కానీ ఈ రోజు తెలియచేసే బాధ్యత మా భుజాల మీద వేశారు. అందుకోసం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా ప్రైవేటీకరణ జరుగుతున్న ఈ మెడికల్ కాలేజీల మీద గొంతెత్తే విధంగా ప్రతి చోట కూడా వాళ్ళ సంతకం, వాళ్ళ భవిష్యత్తు, అలాగే పేద విద్యార్థి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. వాళ్ళని చదువుకోకూడదు, వాళ్ళకి ఉన్నత స్థానానికి వెళ్ళకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని లాగి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. మరి ఏ విధమైన కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుంది?
విద్యార్థులకైతే మరీ ముఖ్యంగా, ఎందుకంటే చదువుకుందాం అని చెప్పి స్కూల్కి వెళ్ళి హాస్టల్లో డబ్బులు కట్టలేక హాస్టల్లో ఉంటున్న వాళ్ళకి సక్రమైన ఫుడ్ ఇవ్వట్లేదు, శానిటేషన్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. మరి అక్కడి నుంచి చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అక్కడి నుంచి మళ్ళీ చదువుకున్న ఉన్నత స్థానానికి వెళ్దాము అని అంటే మరి ఎక్కడికి పెడితే అక్కడ లంచాలు, ఎక్కడికి పెడితే అక్కడ ఫీజులు దొండుకుంటానే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఊరట గాని, అరే మేము ఈ ప్రభుత్వం చేయందిస్తుందని చెప్పుకోవడానికి ఎక్కడా కూడా లేకుండా పోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం ఈ రెండు కలయికగా, ఎందుకనంటే మరి రాష్ట్రంలో కోవిడ్ అనే మహమ్మారి వచ్చినప్పుడు మనకి ఇక్కడ డాక్టర్స్ అనేవాళ్ళు కరువు అయ్యారు. డాక్టర్స్ లేని వల్ల మన రాష్ట్రం కొంచెం ఇబ్బంది పడిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంగా 17 మెడికల్ కాలేజీలు మరి ఎవరు తీసుకుంటాని ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఈ రోజు దాన్ని ప్రైవేటీకరణ చేసి మరి మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన దానికి మేము పైకి ముందుకు తీసుకెళ్ళము. 66 సంవత్సరాలు వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తాము, దాని తర్వాత అంటే ఎన్నో తరాలు పోతున్నాయి. తరాలు పోయినందుకు ఆ 65 సంవత్సరాలు ఎవరు ఉంటాడో, ఎవరు పోతారో, ఎవరు అనుభవిస్తారో తెలియదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన దాన్ని, ఇది ప్రజల హక్కు, ఇది గవర్నమెంట్ అనేది గవర్నెన్స్ అనేది సక్రమంగా చేయాలి, ప్రజలకు మంచి చేయాలి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా మంచి చేసే విధంగా లేదు. కాబట్టి మేము 1 కోటి సంతకాల సేకరణ మరి ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 57 వార్డులో మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ప్రతి